104 ప్యాకేజ్ ఎండిన వరి పంటలను పరిశీలించారు బీజేపీ నాయకులు. నెట్టెంపాడులో ఎండిన కాలువలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా ఆ రోజు నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను 90% పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిగిలిన పనులు కూడా పూర్తి చేయకుండా రైతుల్ని నట్టేట ముంచిందని తెలిపారు. నమస్తే. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడి మండలం కొండాపురము తదితర గ్రామాలకు ఈ కాలువను పరిశీలించడం జరిగింది. ఆ రోజు శ్రీమతి డీకే అరుణమ్మ గారు పార్లమెంటు సభ్యులు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెట్టెంపాడు ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకు ఎస్టిమేషన్ వేయించి దాదాపు 90% పైగా పూర్తి చేయడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ కనీసం ఆ 10% పూర్తి చేయకుండా ఈ రైతులందరినీ నిండగా ముంచడం జరిగింది. ఇప్పుడు ఇది 104 ప్యాకేజ్ కింద చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ చేతికి వచ్చినటువంటి పంట ఎండిపోయే దశకు వచ్చిందంటే పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు ఈ 104 ప్యాకేజీలో 70-80% మంది రైతులు వాళ్ళ పూర్తి పెట్టుబడి మొత్తం దీంట్లో పెడితే ఇప్పుడు సర్వనాశనమైనారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మేము మొత్తుకుంటున్నాం, రేలంపాడు రిజర్వాయరు 4 టీఎంసీలు పూర్తి సామర్థ్యం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముఖ్యంగా ఈ యొక్క నెట్టెంపాడు కింద ఉన్నటువంటి రేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డదొడ్డి కానీ, తాటికుంట, నాగర్దొడ్డి, ముచ్చన్పల్లి ఈ రిజర్వాయర్ల సామర్థ్యం దాదాపు 10 టీఎంసీలు. కానీ తీరా చూస్తే సగం కూడా ఉండే పరిస్థితి లేదు. నిజంగా వాటి సామర్థ్యం పూర్తిగా నింపితే ఈ యొక్క రబీకి ఈ రైతులందరికీ దాదాపు 1,00,000 ఎకరాలకు వచ్చేది. వీళ్ళు ఖరీఫ్ కూడా 1,00,000 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. మా యొక్క డిమాండ్ వెంటనే ఈ యొక్క అన్ని రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యం రిపేర్ చేయాలి. ముఖ్యంగా రేలంపాడు 2 టీఎంసీలు కూడా ఆగే పరిస్థితి లేదు. ఆ రోజు డీకే అరుణమ్మ